తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశమంతటా కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తూ ఉన్నారు. ప్రధాన పార్టీలు అన్నీ కూడాను గెలిపే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఎన్డీఏ కూటమి కానివ్వండి, లేదంటే ఇండియా కూటమి కానివ్వండి, రెండు కూడాను గెలుపు కోసం తారాస్థాయిలో కష్టపడతా ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు చాలా హాట్గా ఉన్నాయి. సో ఇదే తరుణంలో అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడాను డబుల్ డిజిట్ మీద కన్నాయి. ఒక బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అయితే 14 సీట్లు గెలవాలని చూస్తున్నారు. మరొక బీజేపీ అయితే 12 సీట్లు కైవసం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ 10 నుంచి 12 స్థానాలు మేము గెలుస్తామని చెప్తా ఉన్నారు. మనం ఇదే తరుణంలో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో చాలా హాట్ టాపిక్గా ఉండే కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది చేవెళ్ళ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చేవెళ్ళ మనం చూసుకున్నట్లయితే అసలు చేవెళ్ళ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజు, వీళ్ళు ముగ్గురు కూడా ప్రధాన పోటీలో ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్కి సంబంధించి ఇక్కడ ఓట్ బ్యాంక్, మాకు బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ముదిరాజులు కానీ లింగాయత్స్ కానీ వీళ్ళందరూ ఓట్ బ్యాంక్ ఉంది, మేము బలంగా ఉన్నాం. సో ఖచ్చితంగా అక్కడ ఉన్న చేవేళ్ళ 7 కాన్స్టిట్యున్సీల్లో దాదాపుగా 4 మావే కనుక సో డెఫినెట్లీ ఈ సీటు మేము విన్ అవుతామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు భావిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇక్కడ మనం బీజేపీ చూసుకున్నట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డి సో ఖచ్చితంగా బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది అని నమ్ముతున్నారు. కానీ గ్రామ స్థాయిలో నిజంగానే బీజేపీకి ఓట్ బ్యాంక్ ఉందా అంటే లేదు. ప్రత్యేకంగా నేను కొన్ని అక్కడున్న కాన్స్టిట్యున్సీస్ సర్వే చేసాము. షేర్లింగంపల్లి కానివ్వండి, చేవేళ్ళ కానివ్వండి, వికారాబాద్ కానివ్వండి, పరిగి కానివ్వండి, తాండూరు, కొడంగల్, ఇవన్నీ కూడా వీటికి బలమైన కార్యకర్తలు బీజేపీకి ఎక్కడా లేరు. కాకపోతే మోదీ చరిష్మా అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. బీజేపీ మానియా నడుస్తుందని చెప్పేసి వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంతమేర బలంగా మాట్లాడగలుగుతున్నారు తప్ప గ్రామ స్థాయిలో బీజేపీకి అంత ఓట్ బ్యాంక్ అయితే సో డెఫినెట్లీ లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా మేము మా టీం వెళ్ళి అక్కడున్న పరిస్థితులను గమనించాం, అక్కడున్న పరిస్థితులు చూసాం. కాకపోతే ఏంటంటే మోదీ మానియా, మోదీ హవా నడుస్తుందని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి దాదాపుగా బలమైన కేడర్ ఉంది కాంగ్రెస్కి. అంటే క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ గడ్డం రంజిత్ రెడ్డి విజయ అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒక 10,000 పైన మెజారిటీ వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం ఇక్కడ కమ్యూనిటీలు ఎవరెవరు ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా ఎస్సీ సామాజిక వర్గం, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు మెజారిటీ ఆఫ్ ఎక్కువ ఉన్నారు. అట్ ద సేమ్ టైం క్రిస్టియన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ దాదాపుగా 14% ప్లస్ ఉన్నారు. వీళ్ళు 14.1% ఉన్నారు. ఇక్కడ ఎస్టీలు 5.5గా ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం ఇంత పర్సంటేజ్లో ఉన్నారు. ఇక ముస్లింలు అత్యధికంగా దాదాపుగా 15%, వీళ్ళు 15.4% ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు. క్రిస్టియన్స్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 2.72%. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరు ఎక్కువ దేని మీద ఆధారపడతారని చూసుకున్నట్లయితే ఎవరి ఓట్లు ఎవరికి ఎక్కువ పడే అవకాశం ఉందని మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు దాదాపుగా ఇక్కడ ముస్లిం మైనారిటీలు అందరూ కూడాను బీఆర్ఎస్, బీజేపీ ఒకటే కనుక సో డెఫినెట్లీ మేము వీళ్ళకి ఓటు వేసే పరిస్థితి లేదు. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 3,75,000 పైచిలుకు ఇది ఇంత ముస్లిం ఓట్ బ్యాంక్ అనమాట. ఈ 3,75,000 పైచిలుకు ఓట్లు ఏవైతున్నాయో సో వీళ్ళంతా ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడాను దాదాపుగా కాంగ్రెస్కి పడే అవకాశం చాలా క్లియర్ కట్గా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఇక్కడ మనం దాదాపుగా 3 లక్షలు 3.5 లక్షలు అంటే ఈ 75,000 తీసేసినా సరే దాదాపుగా 3 lakhs ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్కి పక్కాగా ఎటు కదలకుండా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్సీ సామాజిక వర్గాల్లో కూడాను కాంగ్రెస్కి బలమైన ఓట్ బ్యాంక్ కనిపిస్తూ ఉంటే దాదాపుగా ఇంచుమించి 2 ఒకటే 14.1, 15.4 అంటే దాదాపుగా వీళ్ళు కూడా ఒక 2 లక్షల ఓట్లు. అంటే రంజిత్ రెడ్డి ఎలా గెలుస్తాడు, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా 5 lakhs
అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎస్టీ సామాజిక వర్గాల్లో దాదాపుగా ఒక 50,000 వేసుకుందాం, 50,000 ఓట్ బ్యాంక్. అట్ ది సేమ్ టైం క్రిస్టియన్ పక్కాగా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్కి వేస్తారు. సో ఇందులో మనం హాఫ్ మనం చూసుకున్నట్లయితే 1.5 అంటే దాదాపుగా వీళ్ళు కూడాను ఒక 40,000 ఓట్ బ్యాంక్. సో ఒక 40,000 అంటే బీఆర్ఎస్ ఇక్కడ బీజేపీకి క్రిస్టియన్ ఓట్లు పడవు, ముస్లింకి కూడా క్రిస్టియన్ ఓట్లు పడవు. దాదాపుగా 40,000 ఓట్లు మనం ఇక్కడ నుంచి క్రిస్టియన్ నుంచి చూసుకున్నట్లయితే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ దాదాపుగా 40,000 ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్సీ సామాజిక వర్గంలో హాఫ్ ఆఫ్ ది మనం చూసుకున్నాం, హాఫ్ ఆఫ్ ది కనీసం దాదాపుగా హాఫ్ కాకపోయినా ఒక 30-40% చూసుకున్న నియర్లీ ఒక 1.5 lakhs. అంటే దాదాపుగా మనం ఇక్కడ అంతా చూసుకున్నట్లయితే చాలా క్లియర్ కట్గా సో ఈ పర్సంటేజ్లో నుంచి సో ఇక్కడ 3 lakhs, సో ఇక్కడ మనం 3 lakhs, ఇక్కడ 2 lakhs, అట్ ద సేమ్ టైం 50K, అట్ ద సేమ్ టైం 40K, 1.5 lakhs. దాదాపుగా 3, 5, 50 లక్ష 5,50,000, 5,90,000, 5 లక్షలు 6,90,000, 7,40,000 ఓట్లు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 7,40,000 ఓట్లు కాంగ్రెస్కి పడే ఛాన్స్ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇంత ఓట్ పోల్ అయిపోయినా దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం చూసుకున్నట్లయితే మనం ఒక 1,40,000 ఓట్లు తీసేసిన యావరేజ్గా లక్ష ఓట్లు తీసేసిన 6,40,000 ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6,45,000 ఓట్లు. సో డెఫినెట్లీ కాంగ్రెస్కి పడే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ గడ్డం రంజిత్ రెడ్డి విజయ అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీని ఇక్కడున్న ముస్లింలు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, వీళ్ళిద్దరూ నమ్మే పరిస్థితి లేదు. దాదాపుగా వీళ్ళిద్దరు మెజారిటీ ఆఫ్ ది ఓట్ బ్యాంక్ ఇక్కడ దాదాపుగా మనం షేర్లింగంపల్లి చూసుకున్నా, లేదంటే గ్రామ స్థాయిలో చూసుకున్నా, వికారాబాద్ కానీ, పరిగి కానీ, తాండూరు కానీ, వీటన్నిటిలో దాదాపుగా తాండూరు టౌన్లోనే 25,000 నుంచి 30,000 ఓట్లు ఒక ముస్లిం మైనారిటీ ఉన్నాయి. సో ఈ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కన్వర్ట్ అయితే సో డెఫినెట్లీ గడ్డం రంజిత్ రెడ్డికి విజయ అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డికి చరిష్మా కూడా కొంత కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా గత ఎంపీ కాబట్టి ఆయన కొంతమేర పబ్లిక్ తెలుసు కాబట్టి సో ఇద్దరికి ఈక్వల్ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఈ ఓట్ బ్యాంక్ ఏదైతుందో ఇది బీజేపీకి సో డెఫినెట్లీ పడే అవకాశం కూడా చాలా లేదనమాట. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడాను కాంగ్రెస్కి పడే అవకాశం ఉంది. సో ఫైనల్లీ గడ్డం రంజిత్ రెడ్డి ఇక చేవేళ్ల పార్లమెంట్ నుంచి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా అనుకోవచ్చు మనం. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో పైన. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.